హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సొలొమన్ గారు. ముఖ్యంగా మన సొసైటీలో ఉన్న రిచ్, మిడిల్ క్లాస్, అలాగే పూర్ ఈ అసెట్ క్లాసెస్ విధానాన్ని ఏ విధంగా మార్చవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా సెక్యూర్ ఎలా అవ్వాలి, ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా రిచ్ ఎలా అవ్వాలనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, అసెట్ క్లాసెస్లో సరైన ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ క్యాపబిలిటీని పెంచుకోవచ్చు అని మీరు ఎన్నో ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అయితే ఈ డిఫరెన్సెస్ని లాజికల్ థింకింగ్తోనూ ప్రాక్టికల్ యాక్షన్స్తోనూ ఎలా పూర్తిగా మార్చుకోవచ్చు అంటారు? దానికి మీరు ఇచ్చే సలహాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు చూడండి విరాట్ గారు, మనకి మన యొక్క దేశంలో ఆర్థిక అసమానతలు పోవాలంటే, అంటే పూరు ధనవంతులు కావాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా హయ్యర్ మిడిల్ క్లాస్ రావాలంటే ఈక్విటీస్ అనే సాధనం ఉంది. ఈక్విటీస్ అంటే ఒక కంపెనీలో ఓనర్షిప్. ఇప్పుడు చూడండి విరాట్ గారు, మనం ఎఫ్డి పెట్టామనుకోండి 7% వస్తుంది, అంటే 100కి 7% వస్తుంది. ఇన్ఫ్లేషన్ కూడా 7%. ఇప్పుడు అంబానీ గారు, అదానీ గారు స్టాక్స్ సపోజ్ 15% పెరిగినాయి, 20% పెరిగినాయి. వాళ్ళు అప్పుడు ఏమైంది, వాళ్ళ సంపద 15 to 20% పెరుగుతుంది. మనం ఎంత సంపాదించుకున్నాం? 7%. నేనేమంటున్నానంటే విరాట్ గారు, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అదానీ గారు కానీ, అంబానీ గారు కానీ, అజీం ప్రేమ్జీ కానీ, ఇప్పుడు హెచ్యుఎల్ కంపెనీ కానీ, ఏదైనా పెద్ద కంపెనీస్లో మనం కూడా ఎంటర్ అయితే వాళ్ళకు వచ్చే రిటర్న్ మనకు వస్తుంది. ఒకవేళ తగ్గినాయి అనుకోండి, వాళ్ళకి తగ్గుతాయి, మనకి తగ్గుతాయి. అంటే ఈక్విటీస్లోకి ఎంటర్ కమ్మని చెప్తున్నా. ఆర్థిక అసమానతలు పోవాలంటే ఈక్విటీస్లోకి ఎంటర్ కావాలి. అయితే ఈక్విటీస్లో ప్రాబ్లం ఏంటి? ఏ స్టాక్ మంచిది, ఏ స్టాక్ దెబ్బతింటుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ కమ్మని చెప్తున్నాను నేను. అయితే విరాట్ గారు, ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మనం ఎంటర్ అయితే దీర్ఘకాలంలో ఎలా ధనవంతులు అవుతారంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అంటే సెన్సెక్స్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గత 45 ఏళ్లలో అరౌండ్ 15% రిటర్న్స్ వచ్చినాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే సాధనం ద్వారా పేదవారు, మధ్యతరగతి వారు ధనవంతులు అవ్వటానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి విరాట్ గారు, నిఫ్టీ అరౌండ్ 95-96లో స్టార్ట్ అయింది, 1000 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు మొన్న వరకు ఆల్ టైమ్ హై 25,000కి వెళ్ళింది. ఈరోజు 23,500 అలా ఉంది. అంటే ఎవరైతే 29 సంవత్సరాల క్రితం ₹1,00,000 పెట్టారో వాళ్ళ సొమ్ము ఈరోజు 23 రెట్లు పెరిగింది, అంటే 23 లక్షలు అయింది. అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అయిందంటే, నిప్పన్ గ్రోత్ ఫండ్ 95లో స్టార్ట్ అయింది, అంటే 29 ఏళ్ళు అయింది. అది 24%. నిఫ్టీ ఏమో 12% రిటర్న్స్ ఇచ్చింది సుమారుగా. నిప్పన్ గ్రోత్ ఫండ్ ఏమో 24% ఇచ్చింది. మనం ఏమనుకుంటామంటే విరాట్ గారు, ఇప్పుడు నిఫ్టీలో ₹1,00,000 29 ఏళ్లలో 23 లక్షలు అయితే 24% ఇస్తే 46 లక్షలు అవుతుంది, డబల్ అవుతుంది అనుకుంటాం. కానీ నిప్పన్ గ్రోత్ ఫండ్లో ₹1,00,000 కరెక్ట్గా 29 సంవత్సరాల్లో 3,90,00,000 అయింది. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. అంటే 1%, 2% ఎక్స్ట్రా వస్తే కూడా హ్యూజ్ వెల్త్ అక్యుములేట్ అవడానికి అవకాశం ఉంది. సో మనం ఏం చెప్తున్నామంటే విరాట్ గారు, ఆర్డినరీ పర్సన్, కామన్ మ్యాన్, లేదంటే మధ్యతరగతి వారు రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుందంటే, మనం ఇన్ఫ్లేషన్ 7% తగ్గిపోతూ ఉంటుంది మన డబ్బు. మనకు వచ్చే 7% అయితే మనకేం డబ్బు సమకూరదు. అసలు పెద్ద రిస్క్ ఏమిటంటే, మన డబ్బుని మనం బీరువాలో పెడితే 7% మనీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏమి ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే అది బిగ్గెస్ట్ రిస్క్. ఇన్వెస్ట్ చేసిన వాడికంటే అసలు ఏమి ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే అది పెద్ద రిస్క్. సో నేను ఆర్డినరీ పర్సన్కి ఏం చెప్తున్నా అంటే, మధ్యతరగతి వారికి రిస్క్ తీసుకోవటం అలవాటు చేసుకోండి. రిస్క్ తీసుకుంటే మీరు 30 నుంచి 50 కంపెనీల్లో ఓనర్ అవుతారు, పార్ట్ ఓనర్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీరు తీసుకుంటే 30 నుంచి 50 కంపెనీలు మీరు పార్ట్ ఓనర్ అవుతారు. దీర్ఘకాలంలో ఇప్పుడు నిప్పన్ గ్రోత్ ఫండ్లో దీర్ఘకాలంలో ఒకసారి పెట్టిన ₹1,00,000 దగ్గర 3,90,00,000 అయింది. ఆ రోజుల్లో 30 సంవత్సరాల క్రితం 1,00,000 ఎక్కువ అనుకుంటే ఒకసారి పెట్టిన 10,000 దగ్గర 39 లక్షలు అయింది. అంటే లేదు, నిఫ్టీలోనే పెట్టారు, ఇండెక్స్లోనే పెట్టారు, మనకి ఒకసారి పెట్టిన ₹1,00,000 23 లక్షలు అయింది. అంటే మీకు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలంటే, ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మీకు ఈక్విటీస్ అనేది ఒక సాధనం. నిఫ్టీ అంటే ఏమిటి? ఎన్ఎస్సిలో టాప్ మోస్ట్ 50 కంపెనీస్.
అంటే భారతదేశంలో దుర్భేద్యమైన కంపెనీస్, ఏదైనా కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గితే ఆ కంపెనీ నుంచి నిఫ్టీ నుంచి బయటికి పంపిస్తారు, మళ్ళీ కొత్త కంపెనీని ఎంటర్ చేస్తారు. సో నేను ఆర్డినరీ పర్సన్స్కి ఏం చెప్తున్నానంటే, పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ మీ యొక్క ఆర్థిక అసమానతలు తగ్గాలంటే మనం ఏం చేయాలంటే ఈక్విటీస్లోకి రావాలి. ఇప్పుడు చూడండి విరాట్ గారు, ఒక ఊర్లోకి వరదలు వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాము, అందరం కలిసి ఆ ఊళ్ళో ఏదైతే 2 floors బిల్డింగ్ 3 floors బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ఎక్కి పైకి ఎక్కి సేవ్ అవుతాం. అలాగే మనం ఏం చేయాలి, ఈక్విటీస్లో ధనవంతుల షర్ట్ పట్టుకొని, ధనవంతుల యొక్క ట్రైన్ పట్టుకొని మనం అందులోకి ఎంటర్ కావాలి. అంబానీ స్టాక్స్ కానీ, అదానీ స్టాక్స్ కానీ, విప్రో స్టాక్స్ కానీ, టీసీఎస్ కానీ ఇలా ఎంటర్ కావాలి. అయితే డైరెక్ట్ స్టాక్స్లో రిస్క్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎంత పెద్ద స్టాక్ అయినా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది, హాయిగా ₹1 ఎక్స్ట్రా లేకుండా ఎక్స్పెన్స్ రేషియోతోనే చక్కని సర్వీసెస్ పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో 8%, 10%, 12% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ వందల ఫండ్స్ ఉన్నాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా ఒక ఆర్డినరీ పర్సన్ దీర్ఘకాలంలో ధనవంతులు అవడానికి చక్కని అవకాశం ఉంది. ఆర్థిక అసమానతలు తగ్గించుకోవడానికి చక్కని అవకాశం ఉంది. కాబట్టి విరాట్ గారు, మనం ఏం చెప్తున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పేదవారి మధ్యతరగతి ద్వారా ధనవంతులు అవడానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక అసమానతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రమోట్ చేస్తున్నాం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మార్కెట్ క్రాష్ అవుతుంది, కంగారు పడకుండా ఏం చేయాలో తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క సలహాలను తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్.